జడ్చర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణ యాదవ్ రెచ్చిపోయి మాట్లాడారు. అనిరుద్ రెడ్డి మీరు ఫ్యాక్షనిస్ట్ ఎర్రశేఖర్ అంటూ అనడం తగదు, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక బీసీకి డీసీసీ పదవి అంటూ ఇంకో బీసీని ఇంతలా అవమానించాలా అంటూ అన్నారు. మొన్నటిదాకా లక్ష్మారెడ్డిని ఆడిపోసుకున్నారు, ఇప్పుడు ఎర్రశేఖర్ వంత అని అన్నారు. మీరు అన్ని పార్టీలు మారలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు అన్నారు. ఎవరైనా దేశంలో ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకోవచ్చు, కానీ ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక మచ్చ కూడా లేని వ్యక్తిపై ఇలాంటి ఫ్యాక్షనిస్టు మాట అనడం తగదు అంటూ హెచ్చరించారు. ఒకవేళ మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే జడ్చర్ల నియోజకవర్గంలో ఎలా తిరుగుతారో చూస్తామంటూ కృష్ణ యాదవ్ జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డికి హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కృష్ణ యాదవ్ ఏం మాట్లాడారో మీరే వినండి. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మీడియాలో చూసిన మహబూబ్నగర్ పీసీసీ ప్రెసిడెంట్ బీసీకి ఇవ్వాలి అంటున్నాడు. మేము స్వాగతిస్తూ ఉన్నాం, కానీ ఒక బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చెయ్యంటూనే 3 సార్లు శాసనసభకు నాయకత్వం వహించిన ఒక నాయకుడిని మరి రాజకీయాల్లోకి అడ్డుకోవడం, దుర్భాషలాడటం, అసలు ఫ్యాక్షనిజం అంటే ఎమ్మెల్యే గారికి తెలుసా అని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ జడ్చర్లలో కాదు, ఈ తెలంగాణలో ఫ్యాక్షనిస్టం ఎక్కడిది? అసలు జడ్చర్లలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎర్ర సత్యం గారు, తదుపరి ఎర్రశేఖర్ గారు, మల్లురవి గారు, లక్ష్మారెడ్డి గారు, వీళ్ళంతా ప్రాతినిధ్యం వహించారు జడ్చర్ల శాసనసభకు. ఎక్కడ కూడా ఇలాంటి రాజకీయపరమైన సిద్ధాంతపరమైన విభేదాలతోటి విభేదించుకున్నారు తప్ప ఎవరినొకరు వ్యక్తిగత దూషణ చేసి మనిషి హననాన్ని ఎవరు చేసింది లేదు. మరి ఎక్కడ లేని కుసంస్కృతిని ఎమ్మెల్యే గారే ఇక్కడ జడ్చర్లలో ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? అసలు ఫ్యాక్షనిజం అంటే ఏంది? ఎక్కడ ఫ్యాక్షనిజం చేసిండు ఎర్రశేఖర్ గారు? నేటికి కూడా ఎర్రశేఖర్ గారి పాలనను ప్రజలు కీర్తిస్తూ ఉన్నారు. ఎర్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1 రూపాయి అవినీతి జరగలేదు, ప్రజా ఆస్తులు ధ్వంసం కాలేదు, ఎంకున్న కార్యకర్తలు కూడా 1 రూపాయి తప్పు పనులు చేయలేదు, ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా కబ్జాకు గురి కాలేదు. ఎమ్మెల్యేగా ఎర్రశేఖర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసి మళ్ళీ ఆయన నాయకత్వం కావాలంటారు. అసలు ఎర్రశేఖర్ గారు మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? ఎమ్మెల్యేని ఎందుకు చంపుతాడు? అసలు ఎర్రశేఖర్ గారికి ఎమ్మెల్యే గారికి సంబంధం ఏంది? అసలు వ్యక్తిగతంగా దోస్తులు గారు, కుటుంబ సభ్యులు గారు, బంధుత్వం లేదు. మరి ఎర్రశేఖర్ గారి తర్వాత ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డి గారు కూడా 3 సార్లు చేశారు కదా. మరి లక్ష్మారెడ్డి గారి మీద ఏమైనా మాటల దాడి చేసిండా? ఎర్రశేఖర్ గారు చేతుల మీద దాడి చేసిరా? లేకపోతే ఏమన్నా ఎర్రశేఖర్ గారి మీద ఈయన ఒక ఫ్యాక్షనిస్టు లీడరు, ఈయన పెద్ద గూండా దాదాని ఎక్కడైనా ప్రకటించిరా? ఏమైనా ఫ్యాక్షనిజంలో పాల్గొన్నట్లు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే బయట పెట్టండి, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కట్టడి చేయడం కానీ, అనవసరంగా దుర్భాషలాడడం కానీ, చిన్నచూపు చూడడం కానీ చూసే అవకాశం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో కులమతాలకు అతీతంగా ఈ భారతదేశ వాదులందరికీ రాజ్యాంగం సమాన అవకాశం కల్పించింది. అందరూ సమానమే. ఈ ప్రజల కోసమే ఏ రాజకీయ పార్టీ పుట్టినా ప్రజల మీద ఆధారపడే రాజకీయ పార్టీ పుడుతుంది. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఎన్ని పార్టీలు ఉన్నా ఎనీ పార్టీ. అయితే ఏ నాయకుడన్నా ఏ పార్టీలో పోవడానికి స్వేచ్ఛ ఉంది, ఆ పార్టీకి వెళ్ళిపోయి ఇంకో పార్టీలో కూడా చేరడానికి స్వేచ్ఛ ఉంది. మేము రానియమని అడ్డుకునే స్వేచ్ఛ ఎవరికి లేదు. ఎందుకంటే పార్టీ అనే సముద్రంలో అందులో పనిచేసే గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఒక చిన్న ఇసుకరేణువు లాంటి వాళ్ళే. అక్కడ పార్టీలో అందరు క్రియలక సభ్యత్వం ఒకటే ఉంటుంది. ఎవరు తోపులు గారు, ఎవరు తక్కువ కాదు. మరి ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు నిన్న మాజీ శాసనసభ్యులు 3 సార్లు మరి జడ్చర్ల శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఎర్రశేఖర్ గారిని దుర్భాషలాడటం, పార్టీలకు రాకుండా అడ్డుకోవడం అనడం, అది ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అనిరుద్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ ఈ పార్టీకి ఏం రాలేదు. ఆయన బీజేపీలో పనిచేసిండు, వైఎస్ఆర్సీపీలో పనిచేసిండు, కాంగ్రెస్లోకి వచ్చిండు. 2018లో కాంగ్రెస్లోకి వచ్చి మధ్యలో కూడా స్తబ్దుగా ఉన్నాడు కొంతకాలం. ఆయనకు నచ్చకపోవచ్చు, ఉండవచ్చు, అది వ్యక్తిగతం. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఎన్ని పార్టీలు ఉన్నాడు మాకు అవసరం లేదు. ఎర్రశేఖర్ గారికి కూడా స్వేచ్ఛ ఉంది. ఆయనకు బీజేపీలో ఉన్నాడు, తెలుగుదేశంలో కీలక పాత్ర పోషించిండు, ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు ఆయన
మరి అంత సీనియారిటీ గౌరవం ఉన్న వ్యక్తి, ప్రజల్లో కూడా మచ్చలేని నాయకుడైన 3 సార్లు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించిన ఒక 100 రూపాయల అవినీతి కూడా ఆయన కార్యకర్తలు కూడా 100 రూపాయల అవినీతి చేయనంత స్వచ్ఛమైన పాలన అందించిన ఏకైక నాయకుడు ఎర్రశేఖర్ గారు. మేము పార్టీలకు రానియం, మేము ఎమ్మెల్యే అంత ఒప్పుకోము. ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీలకు పోయిన వాళ్ళే. ఈ పాలమూరులో అడ్డుకుంటున్నామని చెప్పిన 5 మంది ఎమ్మెల్యేలు కూడా పుట్టుకతోటి కాంగ్రెస్ నాయకులు ఎవరు గారు. కాంగ్రెస్ పార్టీ ఎర్రశేఖర్ గారిని తీసుకుంటుందా తీసుకోదా అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్న ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు మీడియాతోన, ఆయన కార్యాలయం గేటు దగ్గర పోతే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సీఎం గారికి ఇష్టం లేదు, అలాగే పీసీసీ ప్రెసిడెంట్ గారికి కూడా ఇష్టం లేదు పార్టీలో చేసుకోవడం. క్లియర్ అయిపోయింది కదా. అంటే ఎమ్మెల్యే గారికి బలమైన నాయకుడు పార్టీలోకి వస్తున్నాడని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం జరిగినందుకు బలమైన నాయకులు పార్టీలోకి వస్తే వాళ్ళ బలహీనత వల్ల ఆగమైపోతామని ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు భయం పట్టుకున్నట్లుంది. ఆయన ఆత్మన్యూన్యత భావానికి లోనయ్యి బలమైన నాయకుడు వస్తే నాకు స్థానం ఉండదేమో వచ్చే ఎన్నికలని ఆయన మరి బెదురుకుంటున్నాడేమో తెలియదు. కానీ మరి ఆయన అభద్రతా భావం ఉంటే ప్రజలతో మమేకమై ఆయన గొప్ప నాయకుడు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరికి స్పేస్ ఉంది, ఎవడైనా నాయకుడు కావచ్చు, ఎవరు అడ్డుకోరు. కానీ ఒక నాయకుడిని వ్యక్తిగతంగా దుర్భాషలాడటం ఇది సమంజసం కాదు. బీసీ జాగృతి సేన తరపున మేము ఎమ్మెల్యే గారి మాట తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ. ఎర్రశేఖర్ గారు వెనకబడ్డ కులాల నుంచి ఎదిగిన నాయకుడు. అంటే వెనకబడ్డ కులాలంతా వెనకకే పోయిర్రు, ఆయన ఇంకెవరు లేరు, మేము ఎలాగైనా మాటల దాడి చేయొచ్చు, ఆయన చిల్వల పల్వలు కూడా మేము మాట్లాడవచ్చు. అంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంత ప్రభావం ఉందంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆయన మాట్లాడిన 4 నిమిషాలు కావచ్చు, కానీ ప్రపంచ దేశాల వ్యాప్తంగా ఒకేసారి ప్రసారం జరుగుతుంది బ్రాడ్కాస్ట్లో. అది ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వీక్షించారు. మరి ఎంత బాధాకరమైన విషయం. ఒక బీసీ నాయకుడిని మరి అగ్రకుల అహంకారంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారిని మేము బీసీ జాగృతి సేన తరపున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడిన ఎర్రశేఖర్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన తప్పుడు మాటలకు బేషరతుగా ఏ ఛానళ్ళతోటే ముందైతే ఆయన విమర్శించిండో అదే ఛానళ్ళ సమక్షంలో బహిరంగంగా క్షమాపణ కోరాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే తప్పు చేయడం మానవ లక్ష్యం. పశ్చాత్తాపాన్ని మించిన శిక్షణ లేదు. ఆయన తప్పు నొప్పుకుంటే అందరూ ఎవరైనా శేఖర్ అన్న కూడా క్షమిస్తాడు. ఆయన ఇదే నేను అహంకారంతో ఉంటా, అహంకారం దూరంతో ఉంటా, నేను బీసీలను చిత్తకుప్పల చిత్తు కాగితాల్లాగా చూస్తుంటే మాత్రం ససేమీర ఒప్పుకునే లేదు. బీసీ జాగృతి సేన కానీ ఇతర అన్ని బీసీ కుల సంఘాలతో కలిపి భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసి చర్చలను దిగ్బంధం చేస్తాం. ఎమ్మెల్యే గారు చర్చలలో తిరగకుండా కూడా చేస్తాం క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ ఊరోడే కాదు, భారతదేశంలో ఏ మూల వ్యక్తి అయినా ఆర్టికల్ 19 ప్రకారం ఏ ప్రాంతంలో అయినా నివసించవచ్చు, ఏ ప్రాంతంలో అయినా రాజకీయం చేయొచ్చు, ఏ ప్రాంతంలో ఆస్తులు సంపాదించుకోవచ్చు. మరి ఎందుకు ఈ ప్రాంతవాసి ఈ స్థానిక ఎమ్మెల్యే 3 సార్లు చేసినోడు కాంగ్రెస్ పార్టీ పోయే హక్కు లేదా? ఎన్నిసార్లు పార్టీలకు పోయిన వాళ్ళు బయటికి వెళ్ళలేదా? బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పార్టీలకు లేదా? ఆపే హక్కు ఎవరికి లేదు. ఇది కేవలం ఆత్మన్యూన్యతా భావంతో ఆయన వస్తే నా పప్పులు ఉడకవు అనే భయం కప్పితుడై మాత్రమే వ్యక్తిగత దుష్పాసలాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.